Dear students, welcome to UP Maths channel. This is Uday Bhaskar. Today we are going to learn about word analogy part 2. ఓకే, ఈరోజు మనం నిన్న కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం. ఒక పేపర్ 2019 పేపర్ చెప్పుకున్నాం. ఇందులో భాగంగా ఈరోజు కొన్ని టాపిక్స్ చెప్పుకుందాం. ఆ కొన్ని టాపిక్స్ ఏంటంటే నిన్న చెప్పుకున్నవి కాకుండా ఈరోజు ఇండివిజువల్స్, గ్రూప్స్. నిన్న స్టేట్స్, క్యాపిటల్స్ గురించి చెప్పుకున్నాం. స్టేట్స్, క్యాపిటల్స్ అందరూ చదవాలి ఖచ్చితంగా. ఏ స్టేట్కి ఏ క్యాపిటల్ ఉందనేది కూడా మనకి ఎక్సర్సైజ్లో అడుగుతున్నాడు కాబట్టి ఖచ్చితంగా 30 స్టేట్స్, 40 క్యాపిటల్స్, 7 యూనియన్ టెరిటరీస్ మొత్తం కూడా కాశ్మీర్ నుంచి కేరళ వరకు మొత్తం ఉన్న అన్ని స్టేట్స్, ఇటు పక్కన గుజరాత్ నుంచి అటు పక్కన అరుణాచల్ ప్రదేశ్ వరకు ఉన్న మొత్తం స్టేట్స్, క్యాపిటల్స్ మొత్తం చదవాల్సిందే. అది ఒకసారి బై హార్ట్ చేయండి, ఏం పర్లేదు. తర్వాత ఇండివిజువల్ అండ్ గ్రూప్. ఇండివిజువల్గా ఉన్నప్పుడు ఏమంటాము, గ్రూప్గా ఉన్నప్పుడు ఏమంటాము అనేది ఈరోజు మనం ఎక్కడుంది. సైలర్స్ కనుక ఎక్కువ మంది ఉంటే దాన్ని ఏమంటారంటే క్రూ అంటారు. క్రూ అంటే మనకి ఎక్కువ మంది సైనికులు ఉన్నప్పుడు ఆ పేరుతో పిలుస్తాం. క్యాట్లు అంటే పశువుల మంద. ఈ పశువులు క్యాట్లు ఎక్కువగా ఉన్నాయనుకో దాన్ని ఏమంటామంటే హెర్డ్ అంటాం. హెర్డ్ అంటే షీప్ హెర్డ్ అంటాం. హెర్డ్. షీప్, గొర్రెలు ఎక్కువ ఉంటే ఏమంటామంటే ఫ్లాక్ అంటాం. ఫ్లవర్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి దాన్ని బొకే అంటాం. ఏమంటాం? బొకే. బీస్, తేనెటీగలు తేనె పట్టున ఏమంటామంటే స్వాన్ అంటాం. ఏమంటాం? స్వామ్. తర్వాత రైడర్స్. రైడర్స్ అంటే తెలుసు కదా మీకు, పైనుంచి దూకే వాళ్ళని రైడర్స్ అంటారు. వాళ్ళని క్యావెల్కేడ్ అంటాం. అది అవసరం లేదు. మనుషులు ఎక్కువగా ఉంటే వాళ్ళని ఏమంటామంటే క్రౌడ్ అంటాం. ఏమంటాం? క్రౌడ్. గ్రేప్స్ని ద్రాక్ష గుత్తి అంటాం. బంచ్ అంటాం ఇంగ్లీష్లో. సింగర్స్ ఎక్కువ మంది ఉన్నారనుకోండి దాన్ని కోరస్ అంటాం. సింగర్స్ ఎక్కువ మంది ఉంటే కోరస్ అంటాం. ఆర్టిస్టులు ఎక్కువ మంది ఉంటే ట్రూప్ అంటాం. సో ఇదొకటి ఇంపార్టెంట్ అయినటువంటి ఈ పాయింట్, ఇండివిజువల్స్ అండ్ గ్రూప్ అనమాట. నెక్స్ట్ పాయింట్ చూద్దాం ఏముందో. నెక్స్ట్ తర్వాత ఇండివిజువల్ అండ్ క్లాస్. నేను చెప్పాం మ్యాన్ అంటే మమ్మల్ని. మ్యాన్ అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు మమ్మల్స్ ఏమంటే పాలిచ్చి పెంచే జంతువులు. మనుషులు కూడా తమ పిల్లలకి పాలిచ్చి పెంచుతారు కాబట్టి వీటిని ఏమంటామంటే మమ్మల్స్ అంటాం. మమ్మల్స్లో వేలు ఒకటి మమ్మల్ అవుతుంది. తిమింగలం కూడా పాలిచ్చే పెంచుతుంది. బ్యాట్, గబ్బిలం కూడా పాలిచ్చే పెంచుతుంది. డాల్ఫిన్ కూడా మమ్మలే, అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత బటర్ఫ్లై ఇన్సెక్ట్ నేను చెప్పాం. వేల్ మమ్మల్ ఇక్కడ ఉంది. ఆస్ట్రిచ్ అంటే బర్డ్. స్నేక్ అంటే రెప్టైల్, పాకే జంతువులు రెప్టైల్స్ అంటాం. స్నేక్ రెప్టైల్ చాలా ఇంపార్టెంట్. స్నేక్ రెప్టైల్ అనే జాతికి చెందినటువంటిది. తర్వాత ర్యాట్, రొడెంట్. ర్యాట్ అంటే ఏ జాతికి చెందింది? రోడెంట్ అనే జాతికి చెందింది. రోడెంట్ అంటాం. కలుగుల్లో బొరియల్లో ఉండేవాడి అనమాట, రోడెంట్ అంటాం. తర్వాత ఫ్రాగ్, యాంఫీబియన్. యాంఫీబియన్ అంటే రెండు ప్రాంతాలు, భూమి మీద నీటిలో, రెండింటిలో బతికేదాన్ని యాంఫీబియన్ అంటాం. ఉభయచర జీవి అంటాం తెలుగులో. పెన్ను ఏమంటామంటే స్టేషనరీ అంటాం. కట్టుని డ్రాపరీ అంటాం. చైరు, టేబుల్ ఇలాంటి వాటిని ఫర్నిచర్ అంటాం. కప్స్ లేకపోతే గ్లాసెస్, బౌల్స్ వీటిని క్రాకరీ అంటాం. షర్ట్, గార్మెంట్స్ అంటాం. షర్ట్స్ అండ్ మిగతా వాటిని గార్మెంట్స్ అంటాం. ఇది ఒకటి ఇండివిజువల్స్, వాటి క్లాస్ ఏంటని థింగ్స్ కూడా ఉండే ఇందులో. సరే నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇండివిజువల్స్ దేర్ డ్వెల్లింగ్ ప్లేస్ అంటే అవి ఎక్కడ ఉంటాయి? డాగ్స్ ఎక్కడ ఉంటాయి? కెన్నెల్లో ఉంటాయి. డాగ్ ఎక్కడ నివసిస్తాయి అంటే కెన్నెల్లో నివసిస్తాయి. బీస్ ఏమంటే హైవ్ అంటాం. బీ హైవ్ అని బీస్ అంటే తేనెటీగలు ఉంటాయి కానీ హైవ్ అంటాం అని. బర్డ్స్ ఎక్కడ ఉంటాయి అంటే నెస్ట్లో ఉంటాయి. తర్వాత హార్స్ స్టేబుల్ అంటాం. హార్స్ ఉండే ప్రాంతాన్ని స్టేబుల్ అంటాం. మౌస్ ఎక్కడ ఉంటుంది? హోల్లో ఉంటుంది. స్పైడర్ ఎక్కడ ఉంటుంది? వెబ్ ఉంటుంది. లైన్ ఎక్కడ ఉంటుంది అంటే డెన్లో ఉంటుంది. ఎస్కిమోస్ ఎక్కడ ఉంటారు? ఇగ్లూలో ఉంటారు. ఓకే, నన్స్ ఎక్కడ ఉంటారంటే కాన్వెంట్ అంటాం ఉండే ప్రాంతాన్ని.
పీజెంట్స్ ఎక్కడ ఉంటారు? కాటేజ్లో ఉంటారు. రైతులు కాటేజ్లో ఉంటారు. మాంగ్స్ ఎక్కడ ఉంటారంటే మాంగ్స్ అంటే బౌద్ధులు అనమాట. వాళ్ళు ఎక్కడ ఉంటారు? మానిస్టరీ, వాళ్ళు నివసించే ప్రాంతాన్ని మానిస్టరీ అంటారు. కింగ్ ఎక్కడ ఉంటాడు? ప్యాలెస్లో ఉంటాడు కింగ్. ఓకే. సోల్జర్ ఎక్కడ ఉంటాడు? బ్యారాక్లో ఉంటాడు. బ్యారాక్ అంటే సోల్జర్స్, వాళ్ళు అక్కడక్కడ యుద్ధం ఉన్న ప్రాంతాలకు ప్రయాణం చేస్తా మధ్య మధ్యలో బ్యారాక్స్ కట్టుకుంటారు. వాళ్ళు ఉండే ప్రాంతాన్ని బ్యారాక్ అంటాం. మనం టెంట్లు ఎట్లా వేసుకుంటాము, వాళ్ళు చాలా ఎత్తున ఈ ఇసుక బస్తాలతో బ్యారాక్లు నిర్మించుకుంటారు. ఎవరైనా వచ్చి తుపాకులతో పేల్చినా కూడా వీళ్ళకి ఏమి ఇబ్బంది లేకుండా బ్యారాక్స్లో ఉంటారు అన్నమాట సోల్జర్స్. ఇది చాలా ఇంపార్టెంట్. తర్వాత యానిమల్ థింగ్స్ అండ్ కీపింగ్ ప్లేస్. యానిమల్స్ కొన్ని థింగ్స్ని ఎక్కడెక్కడ పెడతారనేది చాలా ఇంపార్టెంట్. ఇది కార్ని ఎక్కడ ఉంటుంది అంటే గ్యారేజ్లో ఉంటుంది, ఉంచుతాం కార్ని. ఏరోప్లేన్ ఉంచే ప్లేస్ని హ్యాంగర్ అంటారు. ప్లాట్ఫామ్ అంటాం కదా, బస్సులు ప్లాట్ఫామ్లో పెడతాం బస్సులు. ఏరోప్లేన్ ఉంచే ప్లేస్ని హ్యాంగర్ అంటారు. బీస్, తేనెటీగలు ఉండేదాన్ని ఏపియరీ అంటాం. ఏపియరీ అంటే తేనె పెట్టెలు లాంటివి పెడతారు కదా బీస్, అందులో పెడతారు. బర్డ్స్ కూడా యావియరీ, వాటి వచ్చిన గూడు అనమాట అది. యానిమల్స్ జూలో ఉంటాయి. గ్రెయిన్స్ మొత్తం నిల్వ చేసే ప్రాంతాన్ని గ్రానరీ అంటాం. గ్రెయిన్స్ అంటే ధాన్యపు గింజలు, గ్రానరీలో నిల్వ చేస్తాం. క్లోత్స్ మొత్తాన్ని నిల్వ చేసే ప్రాంతాన్ని అంటే వార్డ్రోబ్ అంటాం. బట్టలన్నీ కూడా హ్యాంగర్స్ తగిలిచ్చి బీరువా పక్కన పెద్ద వార్డ్రోబ్ అని పెట్టుకుంటాం. మనం ఏది కావాలంటే ఆ రోజు తీసుకొని వెళ్తాం అన్నమాట. వార్డ్రోబ్ అంటారు. మీరు సినిమాల్లో కూడా చూసే ఉంటారు. ఫిష్ని ఎక్కడ ఉంచుతామంటే ఎక్వేరియం. తర్వాత గన్స్ ఉండే ప్రాంతాన్ని ఆర్మరీ అంటారు. గన్స్ ఉండే ప్రాంతాన్ని ఏమంటాం? ఆర్మరీ. మెడిసిన్స్ ఉండే ప్రాంతాన్ని ఏమంటారంటే డిస్పెన్సరీ అంటాం. డిస్పెన్సరీ అంటే మందులు ఇచ్చే ప్రదేశం అనమాట. పేషెంట్స్ ఎక్కడ ఉంటారు? హాస్పిటల్లో ఉంటారు. వైన్ ఎక్కడ ఉంటుందంటే సెల్లార్ అంటాం. క్యూరియోస్ అంటే మనకు ఉండేటువంటి అవి పాత శిథిలాల్లో ఉన్నటువంటి వాటిని అన్నింటినీ కూడా ఎక్కడ పెడతారంటే మ్యూజియంలో పెడతారు. పురాతనమైన వస్తువుల్ని మ్యూజియంలో పెడతాం అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, 2 ఫిల్ చేసాము. ఇంకొక చూద్దాం. గేమ్స్ అండ్ ప్లేస్ ఆఫ్ ప్లేయింగ్. గేమ్స్ ఎక్కడెక్కడ ఆడతాము? బ్యాడ్మింటన్ ఆడే ప్రాంతాన్ని కోర్ట్ అంటాం. కోర్టులో ఆడతాం. బాక్సింగ్ జరిగే ప్రాంతాన్ని ఏమంటాం? రింగ్ అంటాం. రింగ్ అని అంటాం అనమాట. ఎందుకని రింగ్ అంటాం? దాన్ని ఇద్దరు కలిసి బాక్సింగ్ చేసేదాన్ని చుట్టూతా రింగ్ టైప్లో ఉంటుంది. అది స్క్వేర్ టైప్లో కానీ సర్కిల్ టైప్లో కానీ. అథ్లెటిక్స్ ఉండే ప్రాంతాన్ని ఏమంటామంటే స్టేడియం అంటాం. తర్వాత ఎక్సర్సైజ్ చేసే ప్రాంతాన్ని జిమ్నాస్టిక్స్ అంటాం అనమాట. జిమ్ అంటాం కదా, అక్కడ ఎక్సర్సైజ్ చేస్తాం అనమాట. హాకీ ఎక్కడంటే గ్రౌండ్లో ఆడతాం. స్కేటింగ్ ఎక్కడ చేసే ప్రాంతాన్ని రింక్ అంటాం. రింక్ అంటే స్కేటింగ్ తెలుసు కదా మీకు. క్రికెట్ ఆడే ప్రాంతాన్ని పిచ్ అంటాం. రేస్ జరిగే ప్రాంతాన్ని ట్రాక్ అంటాం. రేస్ అంటే 100 మీటర్ రన్నింగ్ రేసు, 200 మీటర్ రన్నింగ్ రేసు జరుగుతుంది కదా, ట్రాక్ అంటాం. టెన్నిస్ని కోర్ట్ అంటాం. టెన్నిస్ జరిగే ప్రాంతాన్ని. రెజ్లింగ్ అని ఎరీనా అంటాం. రెజ్లింగ్ అంటే కుస్తీ పోటీలు, అక్కడ వేసుకుంటుంది. కుస్తీ పోటీలు జరిగే ప్రాంతాన్ని ఎరీనా అంటాం. ఇది చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా ఒకసారి మీరు రాసుకుని చదువుకోండి. నేను మీకు మెటీరియల్ కూడా ఎన్ఎంఎంఎస్ గ్రూప్లో ఫార్వర్డ్ చేస్తాను. సేమ్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా ఎన్ఎంఎంఎస్ గ్రూప్లో ఫార్వర్డ్ చేస్తాం. అది మీరు ఖాళీగా ఉన్నప్పుడు వాటిని ఒక నోట్స్లో రాసుకొని మొత్తం అర్థం చేసుకోండి. ముందు అర్థం చేసుకుంటే మనకి ఆన్సర్ చేయడం చాలా ఈజీ అవుతుంది అనమాట. ఓకే, తర్వాత మనం నిన్న కొన్ని కంట్రీస్ గురించి కూడా చెప్పుకున్నాం. వాటిలో కొన్ని ఎక్సర్సైజులు కూడా ఉన్నాయి, అవి కూడా చూద్దాం. ఇప్పుడు కొన్ని ప్లేసెస్ ఇక్కడ ఎక్కడ వర్క్ చేస్తాం అనేది ఉంది. చెఫ్ వర్క్స్ ఇన్ కిచెన్. కిచెన్లో వర్క్ చేస్తాడు. చెఫ్ అంటే వంట చేసేవాడు. ఫార్మర్ ఎక్కడ పనిచేస్తాడు? ఫీల్డ్లో పనిచేస్తాడు. అందరూ తెలిసిందే. మనం అందరూ కూడా రైతులు, కూలీల పిల్లలం కాబట్టి రైతులు ఎక్కడ పనిచేస్తారు? పొలంలో పనిచేస్తారు. షెయిలర్ ఎక్కడ పనిచేస్తాడు? షిప్లో పనిచేస్తాడు. డాక్టర్ హాస్పిటల్లో పనిచేస్తాడు. పెయింటర్ గ్యాలరీలో పనిచేస్తాడు. ఎంపైర్ అంటే క్రికెట్ ఎంపైర్ ఉంటుంది, పిచ్లో పనిచేస్తాడు. ఆర్టిస్ట్ అంటే కళాకారుడు. థియేటర్ అంటే నాటకం థియేటర్లో పనిచేస్తాడు. నాటకం వేస్తాడు. ఆర్టిస్టులు కళాకారులు నాటకం వేస్తారు కాబట్టి దాన్ని థియేటర్ అంటాం అనమాట. లాయర్ కోర్టులో పనిచేస్తాడు. టీచర్ స్కూల్లో, మీకు తెలిసిన విషయం ఇది.
ఇంజనీర్ సైట్ అంటాం, సివిల్ ఇంజనీర్ అయితే సైట్ అంటాం. సివిల్ ఇంజనీర్ ఇది ఇంజనీర్ ఇప్పుడు చాలామంది ఇంజనీర్లు ఉంటారు. సివిల్ ఇంజనీర్ అయితే సైట్ అంటాం. అదే మెకానికల్ ఇంజనీర్ అయితే ఈ ఆటోమొబైల్ సంబంధించి పనిచేస్తారు. ఎలక్ట్రికల్ ఇంజనీర్ అంటే కరెంటు సంబంధించింది. ఎలక్ట్రానిక్స్ అంటే టీవీ, కంప్యూటర్, ఎలక్ట్రానిక్ పరికరాలకు సంబంధించి ఇవి ఒక్కొక్క ఇంజనీరు ఒక్కొక్క పని చేస్తుంటారు అన్నమాట. సివిల్ ఇంజనీరు సైట్ అంటే ఒక ప్లేస్ ఉంటుంది, ఆ ప్లేస్కి ప్లాన్ గీసి ఆ ప్లేస్లో బిల్డింగ్ ఎలా కట్టాలనేది ఆలోచిస్తారు సివిల్ ఇంజనీర్. సర్వెంట్ ఎక్కడ ఉంటారంటే హౌస్లో ఉంటారు. సర్వెంటు హౌస్లో ఉంటారు. వెయిటర్ ఎక్కడ ఉంటారు? రెస్టారెంట్లో ఉంటారు వెయిటరు. గ్యాంబ్లర్ అంటే పేకాట ఆడేవాడు, వ్యసనపరుడు. ఎక్కడ? క్యాసినో అంటే ఒక క్లబ్ లాంటిది అనమాట. క్యాసినో అంటాం, చాలా ఇంపార్టెంట్ ఇది, చాలాసార్లు అడిగాడు ఇది. యాక్టర్ అంటే నటులు, స్టేజ్ మీద నాటకాలు వేసేవాళ్ళు, స్టేజ్ మీద వేస్తారు. వాళ్ళు ఉండే ప్రదేశం, వాళ్ళు ఎక్కడ పనిచేస్తారంటే స్టేజ్ మీద పనిచేస్తారు. సైంటిస్ట్ ఎక్కడ పనిచేస్తాడు? ల్యాబొరేటరీలో పనిచేస్తాడు. క్లర్క్ ఎక్కడ పనిచేస్తాడు? ఆఫీసులో పనిచేస్తాడు. వారియర్ యుద్ధం చేసే సైనికుడు బ్యాటిల్ ఫీల్డ్, యుద్ధ రంగంలో పనిచేస్తాడు. గ్రాసర్ అంటే వస్తువులు, ఈ కిరాణా సామాన్లు అనమాట. ఇవన్నీ కూడా ఎక్కడ పనిచేస్తాడంటే షాపులో పనిచేస్తాడు. వర్కర్ ఫ్యాక్టరీలో పనిచేస్తాడు. బ్యూటీషియన్ బ్యూటీ పార్లర్లో పనిచేస్తుంది. మెకానిక్ గ్యారేజ్లో పనిచేస్తాడు. ఆస్ట్రానమర్ అబ్జర్వేటరీలో పనిచేస్తాడు. అబ్జర్వేటరీ అంటే మనకున్నటువంటి అంతరిక్షంలో అబ్జర్వేటరీస్ ఉంటాయి. ఇంటర్నేషనల్ స్పేస్ అబ్జర్వేటరీ అంటాం. ఆ అబ్జర్వేటరీలో ఆస్ట్రానమర్స్ వెళ్ళి అప్పుడప్పుడు పనిచేస్తూ ఉంటారు. అందులో ఉన్నటువంటి రిపేర్స్ కానీ అలాంటివి చేసి ఆ అంతరిక్షంలో కూడా ప్రయాణం చేస్తారు. మీరు ఈ మధ్య జీరో సినిమా చూసినట్టయితే మీకు అర్థమవుతుంది అది. ఓకే, ఇక్కడ ఇంకొన్ని విషయాలు ఉన్నాయి, అవి కూడా చూద్దాం. మనం ఇందులో జస్ట్ చిన్న విషయం, జస్ట్ ఏంటంటే జనరల్ నాలెడ్జ్ ఒకటి మనకి చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఇది. జనరల్ నాలెడ్జ్ ఉండాలి. జనరల్ నాలెడ్జ్ అంటే ఇందులో నుంచే అడగొచ్చు క్వశ్చన్. అన్ని రంగాలు మనకు సాధ్యమైనంత వరకు ఎక్కువ 7th 8th క్లాస్లో ఉన్న సైన్స్, సోషల్లో ఉన్నటువంటి నాలెడ్జ్కి సంబంధించే ఉంటుంది జనరల్ నాలెడ్జ్. ఓకే, జనరల్ నాలెడ్జ్. ఈ జనరల్ నాలెడ్జ్తో పాటు మీకు లాజికల్ థింకింగ్ ఉందా లేదా అని కూడా మీకు టెస్ట్ చేస్తాడు. లాజికల్ థింకింగ్ అంటే ఈ మొదటి దానికి రెండో దానికి ఉన్న సంబంధం మూడో దానికి నాలుగో దానికి కూడా ఉన్నట్టు కనిపెట్టాడా లేదా అనేది ఒకటి ఆలోచిస్తాడు అన్నమాట. ఇంకొకటి యాప్టిట్యూడ్ అంటే మీ వైఖరి ఎలా ఉంది, మీరు కరెక్ట్గా ఆలోచించగలుగుతున్నారా లేదా మీరు ఎలా ఉందనేది. యాక్యురసీ ఎలా ఉందనేది కూడా చూస్తాడు. ఈ నాలుగింటిని టెస్ట్ చేస్తాడు ఎనాలజీలో. వర్డ్ ఎనాలజీ దేనికి సంబంధించిందంటే వర్డ్ ఎనాలజీకి సంబంధించినటువంటి విషయము. ఇప్పుడు నేను చెప్పేదే కాకుండా మీరు సొంతంగా కూడా మెటీరియల్లో ఫాలో అవ్వచ్చు. మామూలుగా రీజనింగ్ బుక్స్ అని ఉంటాయి బయట, అవి చూస్తే కనుక మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఒక చిన్న ఎక్సర్సైజ్ చేద్దాము. క్రికెట్లో రన్స్ నేను చెప్పినట్టున్నాను ఇది. ఓకే, చిన్నది ఇంకొకటి ఉంది, అది కూడా చూద్దాము. క్రైమ్ కోర్ట్ అన్నాడు, డిసీజ్ ఫర్ వాట్ అన్నాడు. కోర్టులో క్రైమ్ జరిగింది, డిసీజ్ రోగానికి సంబంధించి ఎక్కడ జరుగుతుంది, ఇది క్రైమ్కి పక్కన ప్లేస్ ఇచ్చాడు కాబట్టి డిసీజ్ కూడా ప్లేస్ ఏంటి? హాస్పిటల్ అవ్వాలి. ఏమవ్వాలి? ఇది హాస్పిటల్. డిసీజ్కి ఏంటంటే హాస్పిటల్. మిలియనీర్ దగ్గర వెల్త్ అంటే మిలియనీర్ దగ్గర డబ్బులు ఉంటాయి. జీనియస్ దగ్గర ఏముంటుంది? ఇంటెలిజెన్స్, తెలివితేటలు ఉంటాయి. క్యాపబిలిటీ, స్మార్ట్నెస్, అవేర్నెస్ కూడా ఉంటుంది, కానీ ఇంటెలిజెన్స్ మెయిన్. పేజీలన్నీ కలిపితే ఒక బుక్ అవుతుంది. బ్రిక్స్ అన్నీ కలిపితే వాటితో ఏం కడతాము? ఒక బిల్డింగ్ కడతాము. డ్రైవింగ్ ఫ్లయింగ్ బస్సు అంటే పనిచేసేటటువంటి వాహనం. ఫ్లయింగ్ కూడా వాహనం ఉండాలి. ఎయిరు, కైటు, బర్డ్ కూడా ఫ్లయింగ్కి సంబంధించినవి. కానీ మన ఇక్కడ వాహనం ఉంది కాబట్టి మన ఆన్సర్లో కూడా వాహనం పెట్టుకోవాలంటే ఏరోప్లేన్, ఫ్లయింగ్ అనమాట. బుల్లెట్ ఎక్కడి నుంచి వచ్చింది? రైఫిల్ నుంచి వచ్చింది. యారో ఎక్కడి నుంచి వచ్చింది? బౌ నుంచి వచ్చింది. బౌ అంటే విల్లు అనమాట. విల్లు నుంచి బాణం వచ్చింది. తర్వాత హౌస్ కట్టే అతన్ని ఏమంటాం? మ్యాసన్ అంటాం. ఫర్నిచర్ తయారు చేసే అతన్ని ఏమంటాం? కార్పెంటర్ అంటాం. తర్వాత నీడిల్లోంచి నీడిల్లో ఏముంటుంది? థ్రెడ్ గుచ్చి నీడిల్ని వర్క్ చేపిస్తాం. పెన్లో ఏముంటే పెన్ పని చేసిద్ది? రైట్, ఇంకు, క్యాప్, పేపర్ అన్నాడు. ఇంక్ అనేది ఇక్కడ ఆన్సర్ అవుతుంది అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్, ఈ విధంగా ఆలోచించుకోవాలి మీరు. ఇంకొక క్వశ్చన్ ఉంది ఇక్కడ. ఇవన్నీ పాత పేపర్లో క్వశ్చన్లే, ఆల్రెడీ మీకు
www.bscapలో www.bscap.org ఈ సైట్లో మ్యాట్ మెటీరియల్ అని ఉంది. మ్యాట్ మెటీరియల్ అది మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకే, చాలాసార్లు చెప్పాను. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే బాయ్ మ్యాన్ అన్నాడు, ఈజ్ యాస్ గర్ల్ టు విచ్ అన్నాడు. ఇది క్వశ్చన్ మార్క్. ఇక్కడ క్వశ్చన్లో మదరు, ఫాదరు, ఉమెన్, వైఫ్, గర్ల్. బాయ్ అంటే బాలుడు పెద్దవాడైతే పౌరుడు మగ మనిషి అవుతాడు. గర్ల్ పెద్ద అయితే ఆడ మనిషి, అంటే ఉమెన్ అంటాం దీన్ని, ఉమెన్. తర్వాత హ్యాండ్, గ్లౌస్. హ్యాండ్ అన్నాడు, ఇంకోటి ఏమిచ్చాడు దీనికి, గ్లౌస్ రిలేటెడ్గా. ఫుట్కి రిలేటెడ్గా ఏముంటుంది, ఫుట్కి ఏం వేసుకుంటాం, సాక్స్ వేసుకుంటాం, SOCK సాక్స్. ఓకే, తర్వాత A/Z ఈజ్ 25 అన్నాడు. సో C/T ఈజ్ యాజ్ అన్నాడు. A/Z అంటే ఏ అంటే కోడ్ ఎంత మనకి, ఏ అంటే మీకు తెలుసు 1, Z అంటే 26, అంటే ఈ రెండింటికి డిఫరెన్స్ 25 ఉంది అది. సో C అంటే ఏం రాసుకుంటాం, 3 అని రాసుకుంటాం. T అంటే 20, 20కి 3కి డిఫరెన్స్ ఎంత ఉంది, 20కి 3కి డిఫరెన్స్ ఎంత ఉంది, 17. సో 17 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, అది ఈ విధంగా కూడా, అంటే ఇది నెంబరు లెటర్ ఎనాలజీ కలిపి అడిగాడు అనమాట. సరే, ఇక్కడ చూడండి గుర్తులు ఇచ్చాడు. ఇక్కడ 4 సైడ్స్ ఉన్నటువంటి సర్కిల్ ఇచ్చాడు. ఈ 4 సైడ్స్ ఉపయోగించి M అనే అక్షరం రాశాడు. M అనే అక్షరం రాసేటప్పుడు 4 లైన్స్ ఉపయోగిస్తాం. ఇది M అని 4 లైన్స్. మరి ట్రయాంగిల్లో 3 లైన్స్ ఉన్నాయి. 3 లైన్లతో ఏం అక్షరం ఉపయోగించి రాయొచ్చు, N అని రాయొచ్చు. సో N ఈజ్ అవర్ ఆన్సర్. N ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, ఎందుకు N అని పెట్టామంటే N రాయొచ్చుగా 3 సైడ్స్తో. Nలో 3 సైడ్స్ ఉన్నాయి, 1, 2, 3, అది 3 సైడ్స్, కాబట్టి అది ఆన్సర్. తర్వాత ట్రయాంగిల్ ఉంది. ట్రయాంగిల్కి రిలేషనల్గా ఏమి ఇచ్చాడు, 3 వర్టిసెస్ దగ్గర 3 డాట్స్ ఇచ్చాడు. నెక్స్ట్ ఈజ్ యాస్ స్క్వేర్ ఇచ్చాడు. స్క్వేర్ కూడా ఏం రాయాలి, వెర్టిసెస్ 4 ఉన్నాయి, దీనికి 4 దగ్గర 4 డాట్స్. సో ఆ విధంగా ఆన్సర్ చేస్తే మనం ఇక్కడ ఏముందో చూడండి. ఇక్కడ ఏముంది, ఇక్కడ కూడా 4 డాట్స్ ఉన్నాయి, కానీ ఈ మధ్యలో డాట్ ఇచ్చాడు కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. ఈ డాట్స్ ఇచ్చాడు కానీ లోపల ఇచ్చాడు కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్. సో ఇక్కడ 4 సైడ్స్ ఇవ్వలేదు, ఇక్కడ ఒక సైడ్ ఇచ్చాడు. సో ఈ 4 రాంగ్ ఆన్సర్స్, ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొకటి ఇచ్చాడు, ABE ఈజ్ టు, మూడో క్వశ్చన్ చూద్దాం. ABE ఈజ్ టు BCF ఈజ్ యాస్ MPU ఈజ్ టు డాష్ అన్నాడు. ఏకి నెక్స్ట్ నెంబర్ రాశాడు +1, బికి నెక్స్ట్ నెంబర్ C, ఈకి నెక్స్ట్ నెంబర్ F, నెక్స్ట్ లెటర్ ఏ తర్వాత లెటర్, అన్ని +1 +1 +1 ఉన్నాయి. సో M తర్వాత ఏముంది, N నెక్స్ట్ లెటర్, P తర్వాత Q, U తర్వాత V. సో NQV ఈజ్ అవర్ ఆన్సర్. NQV ఎక్కడ ఉంది ఆప్షన్లో చూడండి, ఫస్ట్ ఆప్షన్లోనే ఉంది NQV. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, ఇది దీంతో పాటు ఇంకొకటి ఇక్కడ ఇచ్చాడు చూడండి, PQRONM. PQR ఈజ్ టు ONM ఈజ్ యాజ్ DEF ఈజ్ టు వాట్ అన్నాడు. సో P తర్వాత Pకి ముందు అక్షరం -1, ఇక్కడ MNOP Q -2, 2 అక్షరాల ముందు ఉంది. ఆర్కి NOPQR 4 అక్షరం ఉంది. Pకి ముందు అక్షరం అనమాట, MNOP. P తర్వాత Pకి ముందు అక్షరం ఉంది చూడండి, ఇక్కడ రాస్తున్నా MNOPQR. Pకి ముందు అక్షరం ఇచ్చాడు. Qకి చూడండి, Qకి N అంటే మధ్యలో 2 అక్షరాలు ఉన్నాయి. Rకి మధ్యలో ఏముండే 3 అక్షరాలు ఉన్నాయి. సో
పీక్యూఆర్కి ముందు అక్షరాలు ఇక్కడ డిఈఎఫ్ ఉంది కాబట్టి డిఈఎఫ్ ముందు అక్షరాలు రాసుకుందాం ఏబిసి. ఇప్పుడు డీకి ముందు అక్షరం ఏముంది సి, డీకి ముందు అక్షరం సి. ఈకి 2 అక్షరాలు ముందు అక్షరాలు అంటే బి. ఎఫ్కి మధ్యలో 4 అక్షరాలు 1 2 3 4 వదిలేసేస్తే ఏమవుతుంది ఏ అవుతుంది. సో సిబిఏ ఈజ్ అవర్ ఆన్సర్. సిబిఏ ఎక్కడ ఉంది? ఇక్కడ 2వ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది అన్నమాట. సో నెక్స్ట్ పౌండ్ వాటర్. పౌండ్ ఈజ్ రిలేటెడ్ టు వాటర్. హౌ ఈజ్ లైబ్రరీ ఈజ్ రిలేటెడ్? పౌండ్ కాదు, పాండ్ అంటే సరస్సులో చెరువులో వాటర్ ఉంటుంది. మరి లైబ్రరీలో ఏముంటాయి? అలమరాలు ఉంటాయా, బుక్సా, చైరా, టేబులా, పేపర్, ఎన్ని ఉంటాయి లైబ్రరీలో. కానీ మనం ఇక్కడ లాజికల్గా ఆలోచిద్దాం. పేపరు, అల్మరా, బుక్, చైర్, టేబుల్. అంటే పాండ్లో వాటర్ ఉంటుంది. పాండ్లో ఏముంటుంది? వాటర్తో నిండిపోయి ఉంటుంది. పాండ్ అంటే వాటర్తో నిండిపోయి ఉంటుంది. మరి అలాగే లైబ్రరీ దేటితో నిండిపోయి ఉంటుంది? బుక్స్తో నిండిపోయి ఉంటుంది లైబ్రరీ. ఎందుకని బుక్స్తో నిండిపోయి ఉంటుంది అంటే మనకి లైబ్రరీలో ఎక్కువగా ఉండే ఏంటి? బుక్సే. పేపర్స్ ఓ పక్కన ఉంటాయి, అలమరాలు కూడా ఉంటాయి. అలమరాలు ఉన్నా కూడా అది మెయిన్ పర్పస్ బుక్స్ అనమాట. పాండ్కి మెయిన్ పర్పస్ ఏంటి? వాటర్. చెరువుని ఎందుకు తవ్వుతాం? నీటిని నిల్వ చేయడం కోసం చెరువుని తవ్వుతాం. లైబ్రరీని ఎందుకు పెడతాం? బుక్స్ని అందరూ యూటిలైజ్ చేసుకోవడం కోసం లైబ్రరీ వాడతాం. సో అది ఆలోచించాలి. మిగిలిన 3 4 కూడా లైబ్రరీలో ఉండేయే, కానీ ఆన్సర్ ఏం పెట్టాలంటే బుక్ పెట్టాలి. సో ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 2/3 ఉంది ఈజ్ టు 8 ఈజ్ ఎస్. 4/2 ఈజ్ టు క్వశ్చన్ మార్క్. ఏమని రాయొచ్చు? 2/3కి 2/3 ఉంది, 8 వచ్చిందంటే దీనికి ఏమై ఉంటుంది? ఇది 2 క్యూబ్ అనమాట. చూడంగానే అర్థం చేసుకోవాలి. 8 అంటే క్యూబ్ కాబట్టి 2 క్యూబ్ కాబట్టి ఇక్కడ 4 స్క్వేర్ అవుతుంది. న్యూమరేటర్ టు ది పవర్ ఆఫ్ డినామినేటర్. సో 4 square is nothing but 16. 16 is our answer. The 4th option is the right one. Okay, next DG is to 47 is yes. BI is to what అన్నాడు? D అంటే మనం నిన్న కీ చెప్పుకున్నాం. Dకి నెంబర్ ఎంత? 4th లెటర్ D అంటే. G అంటే 7th లెటర్. సో B అంటే ఏం రాసుకోవచ్చు ఇక్కడ? B అంటే 2 అని రాద్దాం. మరి I అంటే 9 కాబట్టి ఆన్సర్ ఎంత? 29. 29 ఎక్కడ ఉందో చూడండి ఇక్కడ. దట్ ఈజ్ అవర్ ఆప్షన్. ఓకే, 29 ఈజ్ థర్డ్ ఆప్షన్. 29 థర్డ్ ఆప్షన్. ఓకే, అది ఈ విధంగా ప్రతిసారి కూడా మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచించి పెడితే దీనిలో మనకి 10/10 మార్క్స్ ఈజీగా వస్తాయి. 10 మార్కులు పేపర్ ఇది. 10 మార్కులు ఉంటాయి ఎనాలజీలో నెంబర్ ఎనాలజీ కానీ, లెటర్ ఎనాలజీ కానీ, వర్డ్ ఎనాలజీ కానీ 10 మార్కులు మనం ఈజీగా తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. తర్వాత నిన్న మనం స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ చెప్పుకున్నాము. ఇప్పుడు ఒకసారి వర్డ్ గురించి కూడా ఒకసారి చెప్పుకుందాం. వర్డ్లో ఏమేమి ఉంటాయి అనేది కూడా ఒకసారి చూద్దాం. ఇక్కడ నేను చెప్పిన దాని కంటిన్యూషన్ ఏముందంటే ఇండియన్ హార్బర్స్ అన్నాడు. ఇండియన్ హార్బర్స్లో ఈస్ట్ సైడ్ ఏమున్నాయి, వెస్ట్ సైడ్ ఏమున్నాయి? ఈస్ట్ సైడ్న కోల్కతా ఉంది. ఈస్ట్ సైడ్ కోల్కతా, విశాఖపట్నం, చెన్నై, పారదీప్, చుట్టికారన్ అనేవి ఈస్ట్ సైడ్ ఉన్నాయి. వెస్ట్ సైడ్ ఏముంది? కాండ్లా, ముంబై, గోవా, మంగళూరు, కొచ్చి, ఇవన్నీ వెస్ట్ సైడ్ ఉన్నాయి. భారతదేశానికి ఈస్ట్ సైడ్, భారతదేశానికి వెస్ట్ సైడ్ ఉన్నాయి అన్నమాట. క్రేపర్స్ అంటే పంప్కిన్ అనేది క్రేపర్స్, పాకేటటువంటి తీగలు అనమాట. వాటర్ మెలాన్, ఇవన్నీ క్రేపర్స్ అంటాం. హెర్బ్స్ అంటే టమోటా, వీటు, గ్రాస్, వీటిని హెర్బ్స్ అంటాం. క్లింబర్స్ అంటే పీ ప్లాంట్, మనీ ప్లాంట్ అంటే తీగలాగా అల్లుతాయి అనమాట క్లింబర్స్. ష్రబ్స్ అంటే పొదలు, రోజు, లెమను, హెన్న, ఇవి ష్రబ్స్ అంటే
పొదల్లాగా ఉంటాయి. ట్రీస్ పెద్ద పెద్ద వాటిని ట్రీస్ అంటాం. బనియన్ ట్రీ, మ్యాంగో, క్యాష్ ఇవన్నీ పెద్ద పెద్ద ట్రీస్. సో దీనిలో ఇంకొక పాయింట్ ఉంది. మనం వరల్డ్కి సంబంధించినటువంటి మనం గేమ్స్లో కూడా ఇండోర్ గేమ్స్ ఉంటాయి. ఇండోర్ గేమ్స్ చెస్, క్యారమ్స్, టేబుల్ టెన్నిస్. చెస్, క్యారమ్స్, టేబుల్ టెన్నిస్, స్నోకర్స్, స్క్వాష్, బాక్సింగ్ ఇవన్నీ లోపల ఉంటాయి. కాబట్టి లోపల ఉండే వాటిని ఇండోర్ గేమ్స్ అంటాం. లోపల అంటే మనం ఇంటి లోపల ఆడుకోవచ్చు, లేదా ఏదైనా క్లాస్ రూమ్ లోపల చెస్ బోర్డు పెట్టుకొని ఆడుకోవచ్చు, క్యారమ్ బోర్డు పెట్టుకొని ఒక రూమ్లో ఆడుకోవచ్చు. టేబుల్ టెన్నిస్కి ఒక రూమ్ లోపలే ఉంటుంది టేబుల్. ఆ టేబుల్ మీద చిన్న టెన్నిస్ నెట్ ఉంటుంది, దాంతో ఆడతాం. స్నోకర్స్ కూడా ఒక బోర్డు ఉంటుంది, ఒక దానికి ఉన్నటువంటి రో పెట్టి దాన్ని పెట్టి హోల్స్లో బాల్స్ వేస్తుంటారు. స్క్వాష్ ఉంటుంది, స్క్వాష్ కూడా అంతే. చిన్న బ్యాట్ తీసుకొని గోడకేసి కొడుతూ ఉంటారు. ఆ బాలు వెనక్కి వచ్చి మళ్ళీ దాన్ని క్రాస్ చేయాలన్నమాట. అది క్యాచ్ చేసి మళ్ళీ కొట్టాలి. బాక్సింగ్ కూడా అంతే ఇండోర్ గేమ్స్ ఇవి. అవుట్డోర్ గేమ్స్ అంటే క్రికెట్, ఖోఖో, హాకీ, ఫుట్బాల్ ఇవన్నీ కూడా అవుట్డోర్ గేమ్స్. బేస్బాల్, రగ్బీ కూడా అవుట్డోర్ గేమ్స్ అన్నమాట. తర్వాత స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే తీగలు ఉంటాయి అందులో. గిటారు, హార్ప్స్, సెల్లోస్, పియానో, బింగో ఇవన్నీ తీగలు ఉంటాయి. విండ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే గాలి ద్వారా నడిచేవి. ఫ్లూటు, క్లారినెట్, పియానో, ట్రంపెట్, సోనోఫోను, షెనాయి అలాంటివి అన్నమాట. షెనాయి, హార్మోనియం. ఇవి మెటల్స్, నాన్ మెటల్స్ కూడా. మెటల్స్ అంటే ఐరన్, మెగ్నీషియం, నికెల్, అల్యూమినియం, కాపర్, గోల్డ్, సిల్వర్, జింకు, లెడ్, మెర్క్యూరీ ఇన్ని మెటల్స్ అంటాం. మెటల్స్ సాలిడ్ ఫామ్లో ఉంటాయి. నాన్ మెటల్స్ ఉండేది సార్ సల్ఫర్, ఫ్లోరిన్, అయోడిన్, బ్రోమైన్, ఫాస్ఫరస్, నైట్రోజన్. ఎక్కువగా నాన్ మెటల్స్ లిక్విడ్లో కానీ గ్యాసెస్ స్టేట్లో కానీ ఉంటాయి అన్నమాట. అది నాన్ మెటల్స్ అంటాం. తర్వాత కొన్ని వ్యాధులు మనకి కొన్ని విటమిన్ లోపం వల్ల వస్తూ ఉంటాయి. విటమిన్ ప్రోటీన్ క్వాషియార్కర్ అనే వ్యాధి వచ్చింది. మెరాస్మస్ ప్రోటీన్ లోపం వల్ల వచ్చింది. మినరల్స్ లోపం వల్ల ఎనీమియా, గాయిటర్ అనే వ్యాధి వచ్చింది. మినరల్స్ అంటే ఖనిజ లవణాలు అంటాం. విటమిన్ ఏ లోపం వల్ల నైట్ బ్లైండ్నెస్ వచ్చింది. విటమిన్ B1 లోపం వల్ల బెరీ వ్యాధి వచ్చింది. విటమిన్ బి పెల్లాగ్రా అనే వ్యాధి వచ్చింది. విటమిన్ సి లోపం వల్ల స్కర్వీ, విటమిన్ డి లోపం వల్ల రికెట్స్ అనే వ్యాధి వస్తుంది అనమాట. ఈ వ్యాధులు కూడా అడుగుతూ ఉంటాడు. క్వశ్చన్ ఏముండదు, బెరీ అని ఇచ్చి విటమిన్ B1 అంటాడు. తర్వాత స్కర్వీ అని ఇస్తాడు. స్కర్వీ దీనివల్ల వచ్చింది విటమిన్ ఇక్కడ ఉంది సి, ఇది కనుక్కోమంటాడు. ఇది ఆ విధంగా కూడా అడుగుతాడు. మనం ఇది కూడా చదవాలి. సైన్స్లో వస్తుంది మీకు. సైన్స్లో వచ్చినప్పుడు మీరు వాటిని చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ ఇంకొక వరల్డ్ సంబంధించినటువంటి ప్రపంచ పటం ఒకటి ఉంది, అది కూడా ఒకసారి చూద్దాం. ఓకే, ప్రపంచంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఖండాలు తెలుసు కదా మనకు. ప్రపంచంలో ఎన్ని ఖండాలు ఉన్నాయి? నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, ఆసియా, యూరప్, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, అంటార్కిటికాలో మనుషులు ఎవరు ఉండరు. నార్త్ అమెరికా, నార్త్ అమెరికాలో ఏమేమి ఉంటాయి అనేది ఇక్కడ మనకి ఇచ్చాడు. నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, తర్వాత యూరప్, తర్వాత ఆసియా, తర్వాత ఆఫ్రికా, తర్వాత ఆస్ట్రేలియా. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి కాంటినెంట్స్. అంటార్కిటికా ఉంది కానీ అక్కడ మనుషులు ఎవరు ఉండరు, ఓన్లీ మంచు ఖండం అంటాం అంటార్కిటికా. ఈ వరల్డ్ మ్యాప్లో మనకి యూరప్ ఒకటి, ఆఫ్రికా ఒకటి మనకి 7th క్లాస్ 8th క్లాస్లో ఈ 2 చాప్టర్లు ఉంది. యూరప్ అనే చాప్టర్ ఒకటి ఉంది, ఆఫ్రికా అనే చాప్టర్ ఒకటి ఉంది సోషల్లో. ఈ 2 చాప్టర్లు బాగా మనం ఫాలో అవ్వాలి. ఈ 2 చాప్టర్ల మీద కొన్ని క్వశ్చన్లు కూడా ఇస్తూ ఉంటాడు. ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే మీకు నార్త్ అమెరికాలో ఉండే మౌంటైన్స్ లిస్ట్ ఉంది. రాకీ, అలస్కా నార్త్ అమెరికాలో ఉండేటువంటి మౌంటైన్స్.
మిస్సోరీ ముస్సిపి అనేది రివర్స్ నార్త్ అమెరికాలో ఉండే. మెక్సికో అనే ఒక ఎడారి ఉంది. అక్కడ ఉన్నటువంటి సిటీస్ ఏంటంటే సిటీస్ కాదు, కంట్రీస్ యుఎస్ఏ, మెక్సికో, కెనడా. క్వశ్చన్ ఎలా ఉంటుందంటే మెక్సికో క్వశ్చన్ మార్క్ ఇచ్చేసి ఇండియా అని ఇచ్చి ఆసియా అని ఇస్తాడు. అంటే ఈ రెండింటికి రిలేషన్ ఎలా ఉంది? ఇండియా ఆసియాలో ఉంది, మెక్సికో ఎక్కడ ఉంది అంటే నార్త్ అమెరికాలో ఉందని రాయాలి ఆన్సర్. ఆ విధంగా అడుగుతాడు. ఓకే, ఈ విధంగా అడగడానికి అవకాశం ఉంది. ఇంకోటి సౌత్ అమెరికాలో ఏముంది? మౌంటైన్స్, ఆండీస్ మౌంటైన్స్ ఉన్నాయి సౌత్ అమెరికాలో. నది అనేది ఉంది, అమెజాన్ నది ఉంది. ఎడారులు ఏముండే? పెటగోనియా, అటకామా అనే 2 ఎడారులు ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి కంట్రీస్ ఏముండి? బ్రెజిల్, వెనిజులా, చిలీ, అర్జెంటీనా, పెరు అనేది కూడా ఉంది ఒకటి. బ్రెజిల్, వెనిజులా, అర్జెంటీనా, చిలీ, పెరు ఈ దేశాలు చాలా ఇంపార్టెంట్ అయిన దేశాలు. ఓకే, తర్వాత ఆసియా ఆసియా అంటే మనం హిమాలయాస్, హిందూ కుష్ పర్వతాలు, వింధ్య పర్వతాలు, సాత్పురా, అరావలి అనే పర్వతాలు కూడా ఉన్నాయి. ఈ మనకు తెలిసినటువంటి మౌంటైన్స్. తర్వాత రివర్స్, గంగా, యమున అనే రివర్ ఉంది. యాంగి, హొయాంగో, మెకాంగ్ అనే చైనాలో ఉండేవి. ఎడారులు ఏమేమి? గోబీ ఎడారి, ధార్ ఎడారి, మంగోలియా ఎడారి అనేది ఉన్నాయి. తర్వాత ఏమేమి దేశాలు ఉన్నాయంటే చాలా దేశాలు ఉన్నాయి. పాక్, శ్రీలంక, జపాను, భూటాను, మయన్మార్, సింగపూర్, మలేషియా లాంటి దేశాలు చాలా ఉన్నాయి. ఇది ఒకసారి మ్యాప్ చూస్తే మీకు అర్థమైంది. ఈ మ్యాప్ చూద్దాం. ఈ మ్యాప్ చూడండి, ఇక్కడ ఉన్నటువంటి దేశాలు మనకు కనబడుతున్నాయి. నార్త్ అమెరికా తీసుకుంటే కెనడా, యుఎస్ఏ, మెక్సికో అనే దేశాలు ఉన్నాయి. బ్రెజిల్, ఇది సౌత్ అమెరికా. ఇదేంటి సౌత్ అమెరికా, ఇక్కడ ఉంది సరే, ఇది సౌత్ అమెరికా. ఇది సౌత్ అమెరికా. బ్రెజిల్, పెరు, బొలీవియా, అర్జెంటీనా, చిలీ అనే దేశాలు ఉన్నాయి. కొలంబియా, వెనిజులా అనే దేశాలు కూడా ఉన్నాయి. ఈ దేశాలు కనీసం తెలుసుకోవాలి. ఈ చిన్నది యూరప్. ఇది యూరప్, ఇదంతా యూరప్. ఈ మధ్యధరా సముద్రంలో గుండా ఇది యూరప్. ఈ మిగతాదంతా కూడా ఆసియా. దీని ఆనుకొని ఉందాన్ని ఆసియా అంటాం. ఇది ఆసియాలో ఉన్న దేశాలు ఎన్ని ఆసియానే. ఇరాక్ ఇటు నుంచి రావాలి. ఇదంతా ఆసియా. ఇది ఆస్ట్రేలియాలో న్యూజిలాండ్ కలిసి ఉంటుంది ఆస్ట్రేలియా ఖండంలోనే. మిగతా ఇదంతా ఆఫ్రికా. ఇదేమన్నా ఆఫ్రికా. సో ఏమేమి దేశాలు ఉన్నాయి అనేది మనకి తెలియాలి. ఆసియాలో మంగోలియా, కజకిస్తాన్, ఇరాను, ఇరాక్, పాకిస్తాను, సౌదీ అరేబియా, ఇండియా, చైనా, ఇక్కడ థాయిలాండ్, ఫిలిప్పీన్స్, ఇలాంటి మలేషియా, ఇండోనేషియా దేశాలు ఉన్నాయి. ఆఫ్రికాలో మీరు ఆల్రెడీ పాఠం 7th క్లాస్ 9th క్లాస్ సోషల్లో వచ్చింది. అల్జీరియా, ఈజిప్టు, సూడాను, అంగోలియా, సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే, నైజీరియా, మాలి ఇలాంటి దేశాలన్నీ కూడా మనకి ఆఫ్రికా కాంటినెంట్లో కనపడతా ఉంటాయి. ఆఫ్రికా కాంటినెంట్లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ 2 కలిపి కింద చూసారు. ఇదంతా కూడా అంటార్కిటికా. ఇదంతా మంచు ఖండం. ఇక్కడ ఎవరో ఉంటారు, మనుషులు నివసించే ప్రాంతం కాదు. అంతా వైట్ స్నో ఉంటుంది, కింద ఉంటుంది అనమాట. ఇది గ్రీన్లాండ్. అంటాం. గ్రీన్లాండ్ కూడా మంచు ఖండమే. ఇక్కడ ఈ మంచు ఖండం నుంచే మనకి వైకింగ్స్ అని, ఇగ్లూస్, ఇస్కిమోలు వీళ్ళందరూ కూడా మనం పాఠం వచ్చింది మనకి. అది చదువుకుంటాం సోషల్లో. ఓకే, మరి ఇక్కడ ఏమేమి ఉన్నాయి? ఆసియాలో ఏమేమి నదులు ఉన్నాయి అంటే గంగా, యమున, ఇంకా బ్రహ్మపుత్ర అని ఒక నది ఉంది. బ్రహ్మపుత్ర. మనకు తెలిసినటువంటి నదులు గంగా, యమున తర్వాత ఏం తెలుసు? సింధు నది తెలుసు, సింధు. మరి మనకు వచ్చేసరికి గోదావరి, కృష్ణ అనే నదులు కూడా ఉన్నాయి అన్నమాట. గోబీ ఎడారులో మనకు థార్ ఎడారి అంటాం. గోబీ ఎడారి అంటే గోబీ మంగోలియా ఎడారి. గోబీ మంచూరియా అంటాం కదా, ఇదంతా మంగోలియా ప్రాంతం. చైనా పైన ఉంది సార్, ఇదంతా మంగోలియా ప్రాంతం. ఇది మంగోలియా ఎడారి అంటాం. గోబీ ఎడారి కూడా ఇక్కడే, దీనిపైన గోబీ ఎడారి. ఇక్కడ ధార్ ఎడారి మన రాజస్థాన్, ఇండియాలో ఉంది ధార్ ఎడారి. ఆ విధంగా చూసుకున్నట్టయితే అవి కూడా తెలియాలి మనకి, ఎక్కడేమేమి ఉన్నాయి అనేది. జనరల్ నాలెడ్జ్ సంబంధించినటువంటి విషయం ఇది.
తర్వాత ఆఫ్రికాలో ఏమేమి పర్వతాలు ఉన్నాయి అంటే అట్లాస్ పర్వతాలు ఉన్నాయి. ఆఫ్రికాలో అట్లాస్ పర్వతాలు ఉన్నాయి. నైల్ రివరు, కాంగో రివరు, నైజర్ రివరు ప్రవహిస్తూ ఉంటాయి. ఇందులో 2 పెద్ద ఎడారులు ఉన్నాయి. ప్రపంచంలో గల అతిపెద్ద ఎడారి సహారా ఎడారి, ఇంకో కలహారి ఎడారి అని 2 ఎడారులు ఉన్నాయి. సహారా ఎడారి పైన ఇక్కడ ఇదంతా సహారా ఎడారి, సగం పార్ట్ అంతా సహారా ఎడారి, ఇదంతా సహారా ఎడారి. కలహారి ఎడారి కింద ఉంటుంది. ఇది కలహారి ఎడారి. ఈ 2 ఎడారులు పెద్ద ఎడారులు ఉన్నాయి. ప్రపంచంలో గల అతిపెద్ద ఎడారి ఏదంటే సహారా ఎడారి. తర్వాత ఇక్కడ ఉన్న దేశాలు ఈజిప్టు, లిబియా, కాంగో, సౌత్ ఆఫ్రికా, ఇంకా చాలా దేశాలు ఉన్నాయి. కొన్ని ఊరిని రాసాం అక్కడ. యూరప్లో కాకసస్ పర్వతాలు, ఆల్ప్స్ పర్వతాలు అని 2 రకాల పర్వతాలు ఉంటాయి. వోల్గా, డాన్యూబ్ అనే నదులు ప్రవహిస్తూ ఉంటాయి. ఇక్కడ ఎడారులు ఏమీ లేవు. యూరప్లో ఎడారులు లేని ఖండం అంటాం. ఆఫ్రికాని చికర ఖండం అని కూడా అంటాం. ఆఫ్రికాలో ఎందుకంటే ఇది భూమధ్య రేఖకి చాలా దగ్గరగా ఉంది. 3 రేఖలు. భూమధ్య రేఖ అంటే మీకు తెలుసు కదా. భూమధ్య రేఖ అంటే భూమధ్య రేఖ ఇక్కడ నుంచి 0 డిగ్రీస్తో ఉంటుంది. భూమధ్య రేఖ ఇలా ఉంటుంది భూమధ్య రేఖ. తర్వాత భూమధ్య రేఖ తర్వాత కర్కట రేఖ కూడా ఉంటుంది పైన. 23.5 డిగ్రీస్తో కర్కట రేఖ ఇది. ఓకే, కర్కట రేఖ ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటాం. భూమధ్య రేఖ కూడా మళ్ళీ ఒకసారి గీస్తాను. ఈక్వేటర్ అంటాం దీన్ని, భూమధ్య రేఖ. ఈక్వేటర్ షేప్ ఇక్కడ రావట్లేదు. ఇది భూమధ్య రేఖ. ఇంకొకటి ట్రోపిక్ ఆఫ్ క్యాప్రికాన్ అంటాం. ట్రోపిక్ ఆఫ్ క్యాప్రికాన్ అంటే మకర రేఖ. అది కూడా ఇక్కడ ఉంటుంది. ఓకే, ఇది 3 రేఖలు పోయేటటువంటి ఖండం ఏదైనా ఉందంటే ఆఫ్రికా. మన దేశంలో ఇక్కడ ఇటుకుండా వెళ్తుందే ఇలా వచ్చింది కర్కట రేఖ. అంటే ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ పోయిద్ది మన దేశంలో కూడా. అర్థమైందా? ఈ విధంగా ఉంటుంది. ఈ వరల్డ్ మ్యాప్ను కూడా ఒకసారి స్టడీ చేసుకోవాల్సి ఉంటుంది మీరు. ఓకే, తర్వాత ఆస్ట్రేలియాలో గ్రేట్ డివైడింగ్ రేంజ్ అనే ఒక పర్వతం ఉంది. ముర్రే, డార్లింగ్ అనే నదులు ఉన్నాయి. గ్రేట్ విక్టోరియా అనేది ఒక ఎడారి ఉంది అక్కడ. క్వశ్చన్ ఎట్లా అడుగుతారంటే, చిన్న క్వశ్చన్, నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. నైలు క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు. ఈజీ యాజ్ గంగా అని చెప్పి ఆసియా అన్నాడు. అంటే గంగా రివర్ ఆసియాలో ఉంటే నైల్ రివర్ ఎక్కడుంది? ఆన్సర్ ఏంటి? నైల్ రివర్ ఇప్పుడు చెప్పాను ఎక్కడుంది? ఆఫ్రికాలో ఉంది. ఆఫ్రికా. సో ఆన్సర్ ఏంటంటే ఆఫ్రికా అని రాయాలి. ఓకే, అది చాలా ఇంపార్టెంట్. ఇది ఈ వరల్డ్ వైడ్గా ఉన్నటువంటి జనరల్ నాలెడ్జ్ కూడా మీరు ఒకసారి చూసుకోవాల్సి ఉంటుంది. ఎడారులు ఎక్కడెక్కడ ఉన్నాయనే దాని మీద కూడా అడుగుతాడు. సహారా ఎడారి, సహారా ఆఫ్రికా అని ఇచ్చాడు. విక్టోరియా ఎడారి ఎక్కడుంది? విక్టోరియా ఎడారి ఎక్కడుంది? ఆస్ట్రేలియాలో ఉంది. ఆస్ట్రేలియా. లేదా నదులు అడగొచ్చు, లేదా పర్వతాలు అడగొచ్చు. అట్లాస్ పర్వతాలు ఎక్కడ ఉన్నాయి? ఆఫ్రికాలో ఉన్నాయి. అయితే రాకీ పర్వతాలు ఎక్కడ ఉన్నాయి అని అడుగుతాడు. రాకీ పర్వతాలు లేదా ఆల్ప్స్ పర్వతాలు ఎక్కడ ఉన్నాయంటే యూరప్లో ఉన్నాయి అని రాయాలి. ఆల్ప్స్ పర్వతాలు యూరప్లో ఉన్నాయి. ఇవి చాలా ఇంపార్టెంట్. ఏ పర్వతాలు ఎక్కడ ఉన్నాయి అనేది ఒకసారి ఈ మ్యాప్ చూస్తే మీకు అర్థమవుతుంది. మళ్ళీ ఒకసారి చూద్దాం ఇది. తర్వాత ప్రపంచంలో చాలా మతాలు ఉన్నాయి. ఆ చాలా మతాల్లో మనకి కొంచెం ఇంపార్టెంట్ అయిన ఈ 3-4 మతాలు ఉన్నాయి. క్రిస్టియన్ మతము, వీళ్ళ పవిత్ర గ్రంథం ఏంటంటే బైబిల్. ఇస్లాం మతానికి పవిత్ర గ్రంథం ఖురాన్. బుద్ధిజానికి త్రిపీఠిక అంటాం. హిందువులకు భగవద్గీత, రామాయణము, మహాభారతం 3 కూడా పవిత్రమైన గ్రంథాలే. జైనుకి పవిత్ర గ్రంథాలు త్రిరత్నాలు అంటారు. సిక్కింకి శ్రీ గురు గ్రంథ సాహెబ్ అనే ఒక పుస్తకం ఉంది సిక్కులకి.
మరి క్రిస్టియన్స్ ఎక్కడ ప్రార్థన చేస్తారు? చర్చిలో ప్రార్థన చేస్తారు. ఇస్లాం మతం వాళ్ళు మాస్క్ అంటే మసీదులో ప్రార్థన చేస్తారు. బుద్ధిజం వాళ్ళు ఎక్కడ ప్రార్థన చేస్తారు? విహార అంటారు, స్తూప అంటాం, పగోడా అంటాం. బౌద్ధులు 3 చోట్ల ప్రార్థన చేస్తారు. హిందువులు టెంపుల్ గుడిలో ప్రార్థన చేస్తారు. జైనిజం ప్రార్థన చేసే ప్లేస్ని బసది అంటాం. సిక్కులు ప్రార్థన చేసే ప్లేస్ని గురుద్వారా అంటాం. క్రిస్టియన్స్కి వాళ్ళు ప్రార్థించే దేవుడి పేరు జీసస్ క్రీస్ట్ అంటాం. ఇస్లాం వాళ్ళు మహమ్మద్ అల్లా అని, బుద్ధిజం వాళ్ళు గౌతమ్ బుద్ధుని ప్రార్థించారు. హిందువులు బ్రహ్మ విష్ణు మహేశ్వరు అని ముగ్గురిని పూజ చేస్తారు. జైన్లు మహావీరుని పూజ చేస్తారు. సిక్కులకి గురువు అంటూ ఉండడు, ప్రతి గురువు మారుతూ ఉంటాడు, వాహే గురువు అంటారు ఆయన్ని. సో ఈ విధమైనటువంటిది కూడా మనం ప్రతి కూడా జనరల్ నాలెడ్జ్ మనకి తెలిసినటువంటి దీనిలో మనం చూసుకుంటూ ఉండాలి. మ్యాక్సిమం ఎక్కువ ప్రాక్టీస్ చేద్దాం. మనం ప్రాక్టీస్ చేసిన తర్వాత ఏవైతే బిట్లు ఉన్నాయో ఆన్సర్లు వాటికి సంబంధించినవి కూడా చేద్దాం. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇక్కడ ఒక 5 క్వశ్చన్స్ ఉన్నాయి, చూద్దాం. ఇవి బర్న్ ఆయింట్మెంట్ అన్నాడు. బర్న్ ఆయింట్మెంట్, గ్రీఫ్ అంటే బర్న్ అంటే కాలినప్పుడు మనం ఏం రాసుకుంటాం? బర్నాలు రాసుకుంటే తగ్గిద్ది, దాన్ని ఆయింట్మెంట్ అంటాం. సో ఆయింట్మెంట్కి ఆయింట్మెంట్ అంటే తగ్గడానికి వాడేది. బర్న్ ద్వారా వచ్చిన దాని పెయిన్ తగ్గడానికి. గ్రీఫ్ అంటే బాధగా ఉన్నవాడిని తగ్గడానికి ఏం చేయాలి? మనం కన్సోలేషన్ చేయాలి, ఓదార్పునివ్వాలి. అది ఆన్సర్. సారో, అడ్వర్సిటీ, పిటి దయ చూపించడం కాదు. గ్రీఫ్ అంటే సానుభూతి చూపించినప్పుడు కన్సోలేషన్ అనమాట వాడు. తర్వాత పెన్ స్టేషనరీ. పెన్ని స్టేషనరీ అంటాం, ఇందాక చెప్పుకున్నాం. చైర్ని ఏమంటాం? ఫర్నిచర్ అంటాం. ఫర్నిచర్ అంటాం. డ్యాము వాటర్. డ్యామ్లో ఏం నిల్వ ఉంటుంది అంటే వాటర్ నిల్వ ఉంటుంది. గోడౌన్లో ఏం నిల్వ ఉంటుంది? ఇందాక చెప్పాము, గ్రైన్స్ అంటాం, ధాన్యపు గింజలు అంటాం. గోడౌన్లో ధాన్యపు గింజలు నిల్వ చేస్తారు. క్రైమ్ జరిగిన దాన్ని ఎక్కడ తీర్పునిస్తారు? కోర్టులో. అంటే క్రైమ్కి అల్టిమేట్గా కోర్టులో శిక్ష పడిద్ది. డిసీజ్, రోగం వచ్చిన వాడికి అల్టిమేట్గా ఎక్కడ తగ్గించబడుతుంది? హాస్పిటల్లో తగ్గించబడుతుంది. క్రైమ్ దగ్గర లాయర్ అని ఇచ్చాడు అనుకోండి, అప్పుడు డిసీజ్ దగ్గర డాక్టర్ అని ఇవ్వాలి. క్రైమ్ దగ్గర ఒక వస్తువు ప్లేస్ ఇచ్చాడు కాబట్టి డిసీజ్ దగ్గర కూడా ప్లేసే పెట్టాలి. డిసీజ్ దగ్గర డాక్టర్ కూడా రిలేషన్ ఉంది, కానీ డాక్టర్ రిలేషన్ పెట్టం. ఎందుకని? మన క్రైమ్ పక్కన ఇచ్చింది ఒక ప్రదేశం, అది ఒక ప్లేస్, కోర్ట్ అనేది. డిసీజ్ కూడా తగ్గే ప్లేస్ రాయాలి, అంతేగాని మనిషి పేరు రాయకూడదు. ఒకవేళ క్రైమ్ దగ్గర లాయర్ అని ఇస్తే అప్పుడు డిసీజ్ దగ్గర డాక్టర్ అని ఇచ్చేవాళ్ళం. మనిషి వేస్తే మనిషి రాసేవాళ్ళం. వస్తువు